శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. ఈ శ్రీశైల క్షేత్రం మహత్యం గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాము. ఈ శ్రీశైల క్షేత్రం యుగ యుగాలుగా ప్రసిద్ధి చెందింది. కృతయుగంలో హిరణ్యకశ్యపుడు ఈ శ్రీశైల మందిరాన్ని పూజా మందిరంగా చేసుకొని పరమశివుని పూజించేవాడు. ఇంకా త్రేతాయుగంలో సీతా సమేతుడై శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి సహస్రలింగాలను ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ శ్రీరామ ప్రతిష్ఠిత సహస్రలింగేశ్వరుడు, సీతా ప్రతిష్ఠిత సహస్రలింగేశ్వర స్వామి అక్కడ కొలువై ఉన్నారు. ఇంకా ద్వాపర యుగంలో పంచపాండవులు ద్రౌపది సమేతంగా తమ అరణ్యవాసంలో ఇక్కడికి విచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క లింగాన్ని ధర్మరాజు ప్రతిష్ఠిత లింగమని, మరి భీమ ప్రతిష్ఠిత లింగమని, ఇలా 5గురు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు. అవి నేటికి శ్రీశైలంలో చూడవచ్చు. ఇంకా పూర్వము అరుణాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి తాను 2 కాళ్ళ జంతువులు 4 కాళ్ళ జంతువులు దేనితోనూ చావకుండా వరం అడిగాడు. ఇంకా వరగర్వంతో లోకాలన్నింటినీ బాధించసాగాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు అమ్మవారిని ఆదిశక్తిని ప్రార్థించగా అమ్మవారు స్వయంగా అరుణాసురుని సంహరించడానికి విచ్చేసి తాను 6 కాళ్ళ భ్రమరముగా వెలిసి ఆ యొక్క వేల కొలది భ్రమరాల్ని అరుణాసురుని మీదకి ప్రయోగించగా ఆ అరుణాసురుడు చనిపోయాడు. అమ్మవారు సంహరించింది. ఈ రకంగా అరుణాసురుని సంహరించి భ్రమరాంబికాదేవిగా ఇక్కడ వెలిసింది. ఇలా అమ్మవారు శక్తిపీఠము, ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమై అలరారుతూ ఉన్నది. అమ్మవారిని కుంకుమ పూజలతో సేవిస్తే ఈ యొక్క అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇంకా పరమేశ్వరుని మల్లికార్జుని మారేడు దళాలతో ఇక్కడ అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి. పూర్వము శిలాదుడు అనే ఋషి పరమేశ్వరునికి సంతానం కోసం తపస్సు చేయసాగాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే తన పరమేశ్వరుని భక్తితో కొలిచే 2 కుమారులు కావాలని అడిగాడు. పరమేశ్వరుడు తదాస్తు అన్నాడు. అలా శిలాదుడికి ఒకరేమో పర్వతుడు, ఇంకొకరు నంది, ఇలా 2 కుమారులు కలిగితే పర్వతుడు శివుని కోసం చాలా కాలం తపస్సు చేసి శివుని వరం పొందాడు. ఏమని అంటే తాను పర్వతంగా మారితే తన మీద పరమేశ్వరుడు అయిన నువ్వే కొలువు ఉండాలి, ఇక్కడ సకల తీర్థాలు సకల దేవతలు కూడా కొలువు ఉండి ఇక్కడ నిన్ను దర్శించినంత మాత్రానే వారికి మోక్షం కలగాలి, సకల అభీష్టాలు సిద్ధించాలని వరం పొందాడు. ఇలా శ్రీశైలాన్ని ఎవరు దర్శించినా ఆ యొక్క శ్రీశైలం పరమేశ్వరుని దర్శించినంత మాత్రాన్ని సకల